బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఆయన సొంత నియోజకవర్గంలో నిన్న జరిగిన దాడి మీ అందరికీ తెలుసు. కొడంగల్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో చేపట్టినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ, ఫార్మా కంపెనీ పెట్టడం కోసం 1375 ఎకరాలు కావాలని చెప్పేసి అక్కడ రైతులతోటి డైరెక్ట్ కలెక్టర్ గారు పెట్టినటువంటి ఏదైతే సభ ఉందో ఆ సభ ఉచిత వాతావరణం, దాడి ఇవన్నీ మనకు తెలుసు. కలెక్టర్ మీద దాడి జరిగిందని, నిన్న కలెక్టర్ మీద దాడి జరిగిందని, అధికారుల మీద దాడి జరిగిందని, వాళ్ళ వాహనాల మీద ధ్వంసం జరిగిందని చెప్పేసి దాదాపు రాత్రిపూట 200 మంది రైతులను అరెస్ట్ చేసినట్టు సమాచారం అంతా ఉంది. అయితే ఇక్కడే నేను క్లియర్గా అనేది ఏంటంటే, ఫార్మా కంపెనీ పెట్టాలి కాబట్టి భూమి కావాలి, భూమి కాబట్టి ప్రజాప్రాయ సేకరణ పెట్టారు. ప్రజలకు కోపం వచ్చింది, దాడి చేయడానికి వచ్చారు. ఇప్పుడు ఈ దాడిని కరెక్ట్ అనాలంటే ఖచ్చితంగా తప్పే, దాడి తప్పే. కానీ ఇక్కడ ఎవరి మీద దాడికి పోయారు? కలెక్టర్ ఆఫీస్ దగ్గర రైతులపై దాడి చేశారా? కలెక్టర్ గ్రామానికి వచ్చి మీ భూమి సేకరించాలనుకుంటున్నామని చెప్పి చెప్తే దాడి చేశారా? రైతుల దగ్గరకు పోయింది ఎవరు? అధికారులు కదా. రైతుల దగ్గరకు పోయింది అధికారులు. రైతులకు ఇష్టం పనిని మా ఊరికి రావద్దు, మా భూమిని అడగొద్దు అని చెప్పి రైతులు అంటూ ఉంటే, లేదు ఫార్మా కంపెనీ కోసం భూములు ఇవ్వాల్సిందే అని చెప్పేసి రైతులతో సబ్బెట్టి రైతులను ఒప్పించడం కోసం ప్రయత్నం చేసి రైతులతో ఆగ్రహానికి గురి చేసింది ఎవరు? ఒక దాడి జరగడమే కాదు, దాడి వెనకాల ఉన్న కారణాన్ని కూడా ఆలోచించాలి కదా. ఇలా అధికారులంతా కలెక్టర్ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం అని మాట్లాడుతున్నారు. మరి రైతుల మీద జరిగిన దాడిని ఎవరు ఖండించాలి? రైతుల మీద జరిగిన దాడి కదా ఇది. ఒక ఫార్మా కంపెనీల కోసం మీకు క్లియర్గా చెప్తా. కంపెనీలు వస్తున్నాయి, భూమి కావాలి. కంపెనీలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు భూమి ఇవ్వాలి? ఉపాధి అవకాశాలు దొక్కుతాయి. ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు? ఒక కంపెనీ 100 ఉద్యోగాలు కల్పిస్తే ఆ 100 ఉద్యోగాన్ని బూచిగా చూపించి వేలాది ఎకరాలని, కోట్లాది రూపాయల విలువని పారిశ్రామికవేత్తలకి కట్టబెట్టడం ప్రభుత్వాలకి పరిపాటిగా మారింది. ప్రత్యేకించి ఈ ఫార్మా కంపెనీలు రైతుల వ్యవసాయ పొలాల్లో పెట్టుకొని ఇప్పుడు వాస్తవం ఏంటంటే, ఈ ఫార్మా కంపెనీల వల్ల మీరు బాచేపల్లి పోతే అర్థమవుతుంది వాటర్ ఎంత పొల్యూట్ అవుతాయో. చోటప్పలు పోతే దివీస్ కంపెనీ ఉంటుంది, ఆ ఏరియాలో పోతే మీకు అర్థమవుతుంది ఎంత పర్యావరణం పొల్యూట్ అవుతుందో, అక్కడ భూమి ఎంత పొల్యూట్ అవుతుందో. అక్కడ ఆ ఏరియాలో పోయి మీరు చెక్ చేసుకోండి. ఈ ఫార్మా కంపెనీని ఏవైతే కంపెనీలు కావాలని చెప్పేసి కోరుకునేటువంటి పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కూడా పెట్టుకునేటువంటి పెద్ద పెట్టుబడిదారు చేశారు. అమెరికా లాంటి దేశాలు కూడా బ్యాన్ చేస్తున్నాయి. ఈ వెదజల్లే కాలుష్యం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అని, భూమికి చాలా ఇబ్బంది అని, పర్యావరణానికి చాలా ఇబ్బంది అని, అక్కడ ప్రజలు నానా రోగాలకి అంటే ఈ ఫార్మా కంపెనీల వల్ల తయారయ్యే మెడిసిన్ ఎన్ని రోగాలు తగ్గిస్తో తెలియదు. కానీ ఈ ఫార్మా కంపెనీల పరిధిలో నివసించే ప్రజలకు మాత్రం అన్ని రోగాలు కల్పిస్తుంది. ఇప్పుడు 1375 ఎకరాలు తీసుకుంటారని చెప్తున్నాం కదా. ఈ 1375 ఎకరాలు కాదు, ఈ ఎకరాల పరిధిలో ఫార్మా కంపెనీ పెడితే దీని చుట్టూ ఉన్న ఇంకా వేలాది ఎకరాలు కూడా అదే ఆ ఎకరాల ప్లేస్లో ఉండేటువంటి నివాసాలు, ప్రజలు అందరూ కూడా అనారోగ్యాలకు పాలయ్యే అవకాశం ఉంటుంది. జంతు సంపద కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది దాని ఇన్ఫెక్ట్. ఫార్మా కంపెనీ అందుకే ప్రపంచం మొత్తం కూడా మా దేశంలో పెట్టొద్దు, సహజంగా ఏ కంపెనీ అయినా మా దేశానికి రావాలి, మా రాష్ట్రానికి రావాలి, మా జిల్లాకి రావాలి, మా ప్రాంతానికి రావాలని కోరుకుంటారు. కానీ ఈ ఫార్మా కంపెనీని మాత్రం మా దగ్గర వద్దు, వేరే చోట పెట్టండి అని చెప్తూ ఉంటాయి. మన దేశంలో గుజరాత్ లాంటి రాష్ట్రాలు పారిశ్రామిక రాష్ట్రం అంటాం గుజరాత్ని. మోడీ గారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు గుజరాత్లోనే పెట్టుబడి పెట్టించడం కోసం. అలాంటి గుజరాత్ లాంటి రాష్ట్రం కూడా మా రాష్ట్రంలో ఫార్మా కంపెనీలు వద్దు అని చెప్పేసి బ్యాన్ చేసి పంపిస్తున్నాయి. అంటేనే ఫార్మా కంపెనీని ఈ దేశం ఎలా చూస్తుంది అనేది, మనం ఈ ప్రపంచం ఎలా చూస్తుంది అనేది క్లియర్గా చూడాలి. ఆ ఫార్మా కంపెనీల వల్ల తయారయ్యే మందులు ఎలాంటి రోగాలను తగ్గిస్తాయో తెలియదు, కానీ రోగాలు మాత్రం కల్పిస్తాయి. రెండోది, ప్రజల చేతుల్లో భూమిని లాక్కొని బలవంతంగా లాక్కొని పారిశ్రామిక కారిడార్లకి మనం ఎవరు చెప్పింది? అసలు తెలంగాణ రైతుల దాడిని మనం గమనించాలంటే, తెలంగాణ రైతుల ఆవేశాన్ని మనం గమనించాలంటే తెలంగాణ చరిత్రను కూడా చూడాలి. అసలు తెలంగాణ నైజాం వ్యతిరేక పోరాటం భూమి కోసం, బుత్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం జరిగింది.
అంటే భూమిని భూస్వాములు లాక్కున్నప్పుడు అంటే నైజాం మీద డైరెక్ట్గా ప్రజలు తిరగబల్లా. ఫస్ట్ భూస్వాముల మీద తిరుగుబాటు చేశారు. భూస్వాముల కోసం కాపు కాసి నైజాం మీద తిరుగుబాటుగా మారిన తర్వాత ఫస్ట్ భూమి మొత్తం తమ చేతుల్లో పెట్టుకొని ప్రజలందరూ తమ బానిసలుగా చూసినటువంటి భూస్వాములకు వ్యతిరేకమైన పోరాటం నైజాం రాజుకు వ్యతిరేకంగా మారింది. ఇది మతానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు, మతరాజుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు. నిజానికి తెలంగాణ చరిత్రను చాలామంది వక్రీకరిస్తున్నారు. కానీ ఫస్ట్ భూస్వాములకు వ్యతిరేకంగా, తర్వాత పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, వీళ్ళందరికీ కాపు కాస్తున్నటువంటి నైజాం రాజుకి వ్యతిరేకంగా తిరుగుబాటు స్టార్ట్ అయింది. బందగీ లాంటి ముస్లింలు కూడా పాల్గొన్నారు ఆ పోరాటంలో. అనేక మంది సాకల ఐదమ్మ కావచ్చు, ఆ పేర్లన్నీ మనం వింటూ ఉంటాం. ఇవాళ నైజాం తెలంగాణ సాయుధ పోరాటం అంటే భూమి కోసం, వృత్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం అనేటువంటి నినాదం ఆ రోజుల్లోనే ఉంది. అంటే భూమికి తెలంగాణ ప్రజలు ఇచ్చే ప్రయారిటీ అది, భూమికి ఒక రైతు ఇచ్చే ప్రయారిటీ అది. భూమిని కన్న తల్లిగా చూస్తూ ఉంటాడు. అలాంటి కన్న తల్లిని వదులుకోవటానికి ఏ రైతు ఇష్టపడ్డు. ఆ రైతుకు పెద్ద బెనిఫిట్ చూపిస్తే తప్ప, ఆ రైతుని పెద్ద ఎత్తున ఒప్పిస్తే తప్ప వీళ్ళేం చేస్తారు? ప్రభుత్వ వాళ్ళు 30 లక్షలు విలువైనటువంటి భూమిని ఓ 10 లక్షలు ఇస్తాం ఇచ్చేయండి అంటారు. ఎందుకు ఇవ్వాలది? ఎందుకు ఇస్తాడు రైతు? ఎందుకు ఇస్తాడు రైతు? గత ప్రభుత్వం అలానే, ఇప్పటి ప్రభుత్వం అలానే. ఎవరి పాలు చేస్తున్నారు తెలంగాణని? ఏమి మారింది తెలంగాణలో? నైజాం రాజరికం నుంచి ఈ రోజు వరకు తెలంగాణ ప్రజల మీద అదే ఉక్కుపాదం, అదే పోలీసు అణచివేతలు, అదే కేసులు, అదే అరెస్టులు. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగితే తెలంగాణ వస్తే జరగవు అని చెప్పేసి ప్రజలు తెలంగాణను కోరుకొని పోరాటం చేసుకుని తెచ్చుకుంటే ఇప్పటికీ అదే. ఏమి మారింది? బతుకు మారిందా? జీవితం మారిందా? అవకాశం మారిందా? అవసరం మారిందా? ఏమి మారింది? మారిందేమీ లేదు. అదే పోలీస్ అణచివేతలు. అక్కడ పాలకుడిగా కేసీఆర్ ఉన్నా, అక్కడ పాలకుడిగా రేవంత్ రెడ్డి ఉన్నా, ప్రజల మీద అదే అణచివేత, అదే కేసులు, అదే అరెస్టులు. 200 మందిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? దాడి చేశారని అరెస్ట్ చేశారా? దాడి చేయకుండా ఉంటారా? కన్న తల్లిని లాక్కుంటా అంటే, కన్న తల్లిని నీ నుంచి వేరు చేస్తా అంటే దాడి చేయక ముద్ద పెట్టుకుంటారా? దాడి చేయక ముద్ద పెట్టుకుంటారా? ఆక్రోశం, ఆవేదన, ఆక్రందన వస్తుంది కదా. పైగా దానికి రాజకీయ ముసుగు కలుపుతా ఉన్నారు. ఎవరో బీఆర్ఎస్ నాయకులు చేశారని చెప్పేసి. కావచ్చు, వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు ఉండొచ్చు. సహజంగా కాంగ్రెస్ మీద వాళ్ళ కోపం ఉంటుంది కాబట్టి వాళ్ళ ముందు బాగా నిలిచి ఉండొచ్చు. కాక దీన్ని రాజకీయాలకి పెట్టాల్సిన అవసరం లేదు. క్లియర్గా రైతులు ఫార్మా కంపెనీలకు ఎందుకు భూములు ఇవ్వాలి? స్ట్రైట్గా నేను గవర్నమెంట్ అడుగుతున్నా. రైతులు ఫార్మా కంపెనీలకు భూములు ఎందుకు ఇవ్వాలి? ఈ పర్యావరణాన్ని ధ్వంసం చేయడానికా? లేనిపోని అనారోగ్యాన్ని ఆ రైతులు కల్పించడానికా? 2 పంటల భూమి పండే పంట పొలాన్ని నాశనం చేయటానికా? ఎందుకు ఇవ్వాలి? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. వాస్తవంగా పాపం దాడి జరిగింది అధికారుల మీద, కానీ అధికారుల మీద కాదు, అధికారులను పంపించిన పాలకుల మీద జరగాలి దాడి. అధికారులు ఏముంది? పాలకులు పొమ్మంటారు, ఆదేశాలు ఇస్తారు, వీళ్ళు పోయి ప్రజాపాయ సేకరణ పేరుతోటి ప్రజల దగ్గర పోతారు. ఇంకా పాపం కలెక్టర్ మంచోడు అన్నట్టున్నాడు, డైరెక్ట్గా ప్రజల్లో నిలబడి మాట్లాడుతున్నాడు. చుట్టూ సెక్యూరిటీని, పోలీసుని పెట్టుకుని తన స్తంభం మీద ఉండి కింద ప్రజల నుంచి కాకుండా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. నాకు ఆ కలెక్టర్ మీద సానుభూతి ఉంది. నేను సానుభూతి వ్యక్తం చేసేది వ్యక్తిగా అతని మీద. కానీ పాలకుడిగా ఆయన తీసుకోబోయే ఒక నిర్ణయం తప్పు. ఆయన తీసుకోమని ఆయన ప్రజలు చేస్తున్నటువంటి ఆయన పై నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్ణయం తప్పు. ఇప్పటికే ఇప్పుడు మనం మూసీ నది క్లీన్ చేయాలి అంటున్నాం. అసలు మూసీ నది ఎందుకు పాడైపోయిందో తెలుసా? మూసీ నది పాడైపోవటానికి కారణం ఈ ఫార్మా కంపెనీలు కాదా? ఒకేపేమో మూసీ నది క్లీన్ చేయాలని ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్తారు. దానికి కారణం మళ్ళీ అదే ఫార్మా కంపెనీలు. మళ్ళీ అదే ఫార్మా కంపెనీలు పెట్టడం కోసం భూములు తీసుకుంటూ ఉంటారు. దానికి అడ్డకొస్తే రైతులను కూడా వెనక్కి నెడతా ఉంటారు, రైతుల మీద కేసులు పెడతా ఉంటారు. ఏంటిది? ఇంకా మరి ఈ మధ్య కొత్త నినాదం గ్రీన్ ఫార్మా అంట. ఏంది గ్రీన్ ఫార్మా? ఫార్మాలో గ్రీన్ ఫార్మా ఉంటుందా? ఫార్మా అంటేనే రసాయనాలు వెదజల్లేటువంటి
కంపెనీలు. అది బాచేపల్లి పోయిన అర్థమవుతుంది, లేకపోతే చోటప్పల పోయిన అర్థమవుతుంది. బాచేపల్లి అయితే హైదరాబాదు. హైదరాబాదు. హైదరాబాదులో మీకు తెలియని నయ్య హైదరాబాదు తెలుసా మీకు? వాటరు ఎంత డస్ట్‌గా వస్తాయంటే, ఆ వాటర్ తాగితే చావటానికి తాగినట్టు ఉంటుంది. విషం తాగినట్టే. విషం తాగినట్టే. ఇవాళ మూసీ నదిని మనం పొద్దునేస్తే మాట్లాడుకుంటున్నాం. మూసీ నది పాడైపోవటానికి హైదరాబాద్‌లో ఉన్న ఫార్మా కంపెనీలే కారణం. ఈ విషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారు. మళ్ళీ ఆయన ఫార్మా మీద పడుతున్నాడు. ఖచ్చితంగా ఈ ఫార్మా కంపెనీల ఆలోచనని రేవంత్ రెడ్డి గారు మానుకోవాలి. ఉద్యోగాలు ఏదో బూచిగా చూపించి, వాళ్ళిచ్చే ఒక 100 ఉద్యోగాలు, 500 ఉద్యోగాలు వాటిని బూచిగా చూపించి, అంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వవు ఆ కంపెనీలు. వాటిని బూచిగా చూపించి వందలాది వేలాది ఎకరాలని వాళ్ళ చేతుల్లో పెట్టారనుకునే ఆలోచన స్వస్థ చెప్పాలి. కేవలం భూములు వాళ్ళ చేతిలో పెట్టడం మాత్రమే కాదు, పర్యావరణాన్ని ధ్వంసం చేయడం కూడా వాళ్ళ చేతిలో పెట్టడం అవుతుంది. రైతుల ఆరోగ్యాలను కూడా వాళ్ళ చేతిలో పెట్టడం అవుతుంది. అక్కడ ప్రజల ఆర్థిక స్థితిగతులను కూడా వాళ్ళ చేతిలో పెట్టడం అవుతుంది. నాశనం చేయటం అవుతుంది. కాబట్టి ఈ ఆలోచన మానుకోవాలి రేవంత్ రెడ్డి గారు.